వచ్చింది మళ్ళీ మాట్లాడదాం. రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. హైదరాబాద్లోనే ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. సిట్లోని నందినగర్ కేసీఆర్ నివాసంలో విచారించాలని కూడా సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. హైదరాబాద్ లోనే ప్రశ్నించాలని సిట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సిట్లోని అంటే విషయానికి వస్తే కనుక నందినగర్ కేసీఆర్ నివాసంలో విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. మిగతా డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి. కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి ఈ రోజు కొంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి. సిట్ 2 అంశాలపై క్లారిటీగా చెప్పింది. కేసీఆర్ ని హైదరాబాద్ లోనే విచారిస్తాం, హైదరాబాద్ పరిధిలో మాత్రమే విచారించగలం అనే ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీరు అందుబాటులో ఉండండి, మేము విచారిస్తామని చెప్పే అంశాన్ని క్లారిటీగా సిట్ చెప్పింది. అంటే సిట్ ఒక విషయం పైన ఏం చెప్తుందంటే, మీరు చెప్పినట్టుగా ఫామ్ హౌస్ కు వచ్చో లేకపోతే ఫామ్ హౌస్ కు మీరు చెప్పిన అడ్రస్ కు వచ్చి మేము విచారించడం కుదరదు. ఏదైతే కేసీఆర్ ప్రస్తావించిందో దాన్ని సిట్ తిరస్కరించింది. అంటే సిట్ ఏం చెప్తుందంటే, హైదరాబాద్ లోనే మిమ్మల్ని విచారిస్తాం, మీకు సంబంధించిన అడ్రస్ ఒకటి నందినగర్ లో ఉంది, అక్కడ మాత్రమే నోటీసులు ఇచ్చాం, అక్కడే విచారించాలా, ఇంకెక్కడ విచారించాలంటే అది కూడా హైదరాబాద్ పరిధిలో మాత్రమే విచారిస్తామనే అంశాన్ని, కీలక అంశాన్ని ప్రస్తావించింది. ఎక్కువగా కూడా టైం ఇవ్వలేదు. ఎల్లుండి అంటే సండే రోజు మధ్యాహ్నం 3 గంటల టైంలో మీకు విచారణ చేయడానికి మేము వస్తాము, మీరు ఎక్కడ విచారణ చేయాలనే ప్లేస్ చెప్పాలని చెప్పేసి అంశాన్ని చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా చెప్పింది. అంటే కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని, ఆయన ప్రస్తావించిన అంశాన్ని సిట్ తిరస్కరించింది. ఎక్కడో ఫామ్ హౌస్ కు రావడమో ఇతర ప్రాంతాలకు రావడం అనేది కుదరదు. ప్రస్తుతం సిట్ చేస్తున్న విచారణ అంతా హైదరాబాద్ పరిధిలోకి సంబంధించిన అంశం కనుక హైదరాబాద్ పరిధిలో మాత్రమే మిమ్మల్ని విచారించాల్సి ఉంటుంది కనుక ఆ రకంగా మీరు ఏర్పాట్లు చేసుకోండి, మేము ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి విచారిస్తామన్న అంశాన్ని స్పష్టంగా చేసింది. సో కీలకంగా మారింది. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ ఏమొస్తుందంటే, కేసీఆర్ మరి వెంటనే వీళ్ళకు ఏమని రిప్లై ఇస్తారు, విచారణకు టైం ఇస్తారా, ప్లేస్ ఇస్తారా అనే అంశానికి సంబంధించి మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కేసీఆర్ గాని పార్టీ నేతలు ఉన్నట్టుగా కొంత కనబడుతుంది. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఇతర నేతలతో ప్రస్తుతం భేటీలు జరుగుతున్నాయి. దీంట్లో లీగల్ ఆప్షన్ తీసుకున్న తర్వాత అవసరమైతే అత్యవసరంగా రేపే కోర్టును ఆశ్రయిస్తే ఏ రకంగా ఉంటుందన్న అంశాన్ని కూడా హౌస్ మోషన్ ఏదైనా వేయాలా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఈ రాత్రి కొంత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి చాలా కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. కేవలం 24 గంటల క్రితం కేసీఆర్ ఒక లేఖ రాశారు, నేను ఈ రోజే విచారణకు హాజరు కాలేని, కొంత టైం ఇవ్వండి, అది కూడా నా ఫామ్ హౌస్ కి వచ్చి విచారించని చెప్పిన లేఖను తిరస్కరిస్తూ 24 గంటల్లోనే సిట్ మరొక నోటీసును కేసీఆర్ కి నందినగర్ లోనే ఇచ్చింది. ఇది కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ అక్కడ ఇవ్వకండి, ఫామ్ హౌస్ కు వచ్చి ఇవ్వండి అని చెప్పినప్పటికీ సిట్ దాన్ని తిరస్కరించింది. సో ఇప్పుడు బ్యాటిల్ పూర్తిగా కొంత లీగల్ బ్యాటిల్ గా మారే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ అంశానికి సిట్ నోటీస్ పై మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. లీగల్ గా ప్రస్తుతం అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, కోర్టును ఆశ్రయించాలి. ఎందుకంటే కేసీఆర్ కు సంబంధించి వాళ్ళే చెప్పారు, ఐపీసీకి సంబంధించినంత వరకు 160 ప్రకారం 60 ఇయర్స్ దాటిన వారికి సంబంధించినంత వరకు విచారణ సమయానికి సంబంధించి వాళ్ళకు కొంత మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులను కూడా ప్రస్తుతం ఇక్కడ సిట్ ఇవ్వడం లేదు కనుక కొంత లీగల్ గా వెళ్లి కొంత స్టే తెచ్చుకునే ఆలోచనలోనే బీఆర్ఎస్ ఉన్నట్టుగానే మనకు ప్రస్తుతం కొంత కనిపిస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.